అందరికీ నమస్కారం. నా పేరు ప్రభుచంద్ర రెడ్డి. ముందుగా మనం ఈ వీడియో చేయడానికి గల కారణం వచ్చి వరి నాటిన మొదటి 15 రోజుల్లో తీసుకోవాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు ఏంటి, వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనం వరి నాటక ముందు తీసుకున్నట్లయితే ఒక దుక్కిలో ఒక బ్యాగ్ డిఏపి వేసుకోవాలన్నమాట. దాని తర్వాత వరి నాటిన తర్వాత మనకు పోషకాలు తీసుకున్నట్లయితే 17 రకాల పోషకాలు ఉంటాయి. దాంట్లో 3 రకాలుగా కేటగిరీ చేయడం జరుగుతుంది. ముందుగా ప్రథమ, తర్వాత ద్వితీయ, తర్వాత తృతీయ. ప్రథమ పోషకాలకు సంబంధించిన వరకు నత్రజని, భాస్వరం, పొటాషియం. ఈ మూడిట్లలో మనం భాస్వరం ఆల్రెడీ దుక్కిలో డిఏపి వేయడం జరుగుతుంది కనుక మనం యూరియా వచ్చి ఒక బ్యాగు, పొటాష్ ఒక 15 కిలోలు నాటిన తర్వాత 15 రోజుల్లో వేసుకోవాలి. దాని తర్వాత మనకు ద్వితీయ పోషకాలు తీసుకున్నట్లయితే కాల్షియం, మాగ్నీషియం, సల్ఫర్. దీంట్లో మనకు కాల్షియం, మాగ్నీషియం, సల్ఫర్కి సంబంధించినందుకు ట్రైగోల్డ్ అనే ఒక ప్రోడక్ట్ దొరుకుతుంది అనమాట. మనకు గ్రోమర్ ప్రోడక్ట్ అది ఒక 15 కిలోలు వేసుకోవచ్చు. తృతీయ పోషకాలు వీటిలో చూస్తే మనకు సూక్ష్మ పోషకాలు ఎక్కువ అనమాట. మనకు ఇప్పుడు ఎట్లా అంటే కాపర్, మాలిబ్డెనమ్, నికెల్, ఐరన్ ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. వీటి కోసం మనము బయోవిటా కానీ లేకపోతే అగ్రోమిన్ కానీ చల్లుకోవడం జరుగుతుంది. ఇది మనకు పోషకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ప్రథమ, తర్వాత ద్వితీయ, తృతీయ వీటికి సంబంధించి చెప్పడం జరిగింది. ఫంగిసైడ్స్ ప్రాబ్లం ఏం రాకుండా మనం ఒక 1/2 kg కార్బండజిప్, మ్యాంగోజిప్ కాంబినేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ అని దొరుకుతుంది. అది ఒక 1/2 kg చల్లుకుంటే ఫంగిసైడ్స్ ప్రాబ్లం ఏం రాకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలాంటి చీడపీడలు రాకుండా ఇన్సెక్టిసైడ్స్ లాగా మనం ఈ ఫర్టెరా లేకపోతే బరోజ్ ఇవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక ఎకర్కి ఒక ప్యాకెట్ ఇస్తాం. అది ఇప్పుడు మనం ఇప్పటివరకు ఎలాంటి పోషకాలు లోపాలు లేకుండా అన్ని పోషకాలు టైంకి ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మన పురుగులకు, వాటికి చీడపీడల కోసం ఈ ఫర్టెరా లేకపోతే బరోజ్ ఒక ప్యాకెట్ వేయడం ద్వారా మనము క్రాప్ క్వాలిటీ అన్ని ఇంక్రీజ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ వీటి ద్వారా మనకు ఒక నెల తర్వాత మనం వేసిన వరిలో దాని సైజు, దాని క్వాలిటీ కానీ టోటల్ నార్మల్ వేయకుండా తక్కువ వేసిన వాటికంటే కంపేర్ చేస్తే ఇది మంచి సైజులో ఏ ప్రాబ్లం లేకుండా కనిపిస్తాయి. వీటితో పాటు మనం డిఏపి వేసినప్పుడు దాంతో కలిపి ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అని దొరుకుతుంది, అది వేసుకోవచ్చు. అది దాంతోపాటు మనం ఇప్పుడు ఈ ఫంగస్ ట్రీట్మెంట్ చేయడానికి ట్రైకోడర్మా విరిడే లేకుంటే సూడోమోనాస్ ఇది కూడా 1 లీటర్ పర్ ఎకర్ లాగా స్ప్రేయింగ్ చేసుకోవడం ద్వారా మనం న్యాచురల్ వేలో తగ్గించుకోగలుగుతాం అన్నమాట. థ్యాంక్ యూ.